హలో మామ. రీసెంట్గా జరిగిన మిస్టర్ ఆంధ్ర కాంపిటీషన్ మన కడపలో జరిగింది అండ్ నేను దాంట్లో పార్టిసిపేట్ చేశాను. అండ్ నా గురించి వచ్చేసి చెప్పాలంటే నా పేరు ధీరజ్, 23 years అండ్ మాది ప్రొద్దుటూరు అండ్ నేను ఐటీ జాబ్ చేస్తాను. ఈ జర్నీలో ఈ మిస్టర్ ఆంధ్ర కాంపిటీషన్ జర్నీలో నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, నా ఎక్స్పీరియన్స్ ఏంటి అండ్ నేను ఫాలో అయిన ప్రాసెస్ ఏంటో ఈ వీడియోలో చెప్తాను. అండ్ నా జర్నీ చెప్పాలంటే ఒక 3 days ముందు నుంచి స్టార్ట్ చేద్దాము. 2 days బిఫోర్ ద షో, దట్ ఈస్ థర్డ్ డే. అండ్ ఈరోజు నేను ఫాలో అయినది చెప్తాను. మామూలుగా రోజు ఎలాగో లేస్తామో అలాగే లేచి ఇంకా మన మార్నింగ్ లేస్తానే ఇంకా ప్రీ వర్కౌట్ మీల్ తీసుకొని తినేసి వెళ్ళిపోయినా జిమ్కి పోయి ఫుల్ బాడీ వర్కౌట్స్ చేశా. అండ్ తర్వాత జిమ్ నుంచి వచ్చాక ఇంటికి వచ్చి నా మీల్స్ ప్రిపేర్ చేసుకున్నాను. నా మీల్స్ ఎలా ఉంటాయంటే చాలా సింపుల్గా ఎలాగ అయిపోతాయో, టైం కన్జ్యూమ్ చేయకుండా ఎలాగ అయిపోచేయాలో అలాగ చేస్తాను. ఏంటంటే అంటే మార్నింగ్కి ఆఫ్టర్నూన్కి సరిపోయే మీల్స్ ఒకేసారి చేసుకుంటా. అండ్ ఈవినింగ్ జిమ్ తర్వాత వచ్చాక ఇంకా నైట్ మీల్స్ చేసుకుంటా. సో నాకు టైం సేవ్ అవుతుంది. అండ్ ఇలాగా మీల్స్ ప్రిపేర్ చేసుకుంటా ముందే. అండ్ మార్నింగ్ ప్రీ వర్కౌట్ తీసేసుకొని జిమ్కి వెళ్ళాను. జిమ్కి వెళ్ళి వర్కౌట్స్ చేసి కాసేపు కార్డియో చేసి రిటర్న్ వస్తానే ఇంకా మన వాళ్ళు ఫోన్ చేశారు, సన్ బాత్ ఉంటుంది ఈరోజు వెళ్దాము అని. సన్ బాత్ అంటే ఏం లేదు మామ, మన బాడీకి ఆలివ్ ఆయిల్ కానీ ఇంకా నువ్వుల నూనె కానీ ఇలా ఉంటాయి. ఆ 2-3 రకాల నూనెలో ఏదో ఒకటి పట్టించి దానిపైన జెండు బామ్ పట్టించి అండ్ దెన్ గ్లిజరిన్ పట్టిస్తారు. ఇవి పట్టించి మనల్ని కాసేపు లైక్ 10-20 minutes ఎండలో, ఒకటి వచ్చేసి ఫ్రంట్ సైడ్ ఇంకోటి బ్యాక్ సైడ్ రోల్ చేసి పెడతారు. అండ్ దీని తర్వాత మనం ఇంతసేపు ఎండలో ఉండడం వల్ల వాటర్ అనేవి స్వెట్ రూపంలో బయటకు వచ్చేస్తాయి పూర్తిగా. ఇలా వచ్చాక మన బాడీలో ఈజీగా ఎంత కాదన్నా కానీ 750 grams నుంచి 500 grams వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఈ ప్రాసెస్ మనం ఎందుకు చేస్తున్నాం సన్ బాత్ అనేది అంటే, మనము కాంపిటీషన్ దగ్గర పడినప్పుడు మనం బాడీలో ఉన్న వాటర్ వెయిట్ తగ్గించేసుకోవాలి. వాటర్ వెయిట్ తగ్గించామంటే మన ఉన్న మజిల్స్ కానీ అండ్ నర్వ్స్ కానీ బయటకు వస్తాయి, నరాలు బయటపడిపోతాయి, ఇంకా మజిల్ ఎక్కడికక్కడికి కట్ వచ్చేస్తుంది అనమాట. అంటే ఎందుకంటే వాటర్ కంటెంట్, ఫ్యాట్ కంటెంట్ అనేది తగ్గుతుంది కాబట్టి. మనం ఎలాగో లో కార్బ్ డైట్ అంటే కార్బ్స్ ఏం తీసుకోకుండా జస్ట్ ప్రోటీన్, ఫైబర్ అండ్ కొన్ని ఫ్రూట్స్ లైక్ వాటర్ మిలన్, పప్పాయ, ఇంకా కివి ఇలాంటి ఫ్రూట్స్ మాత్రం కన్జ్యూమ్ చేశాను నేనైతే కనుక. ఇప్పుడు ఏం జరుగుతుందంటే వాటర్ అనేది డ్రైన్ అయిపోయింది 750 to 500 ml. అండ్ నెక్స్ట్ ఇంకా ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకున్నా. ఆ తర్వాత లంచ్ ఉంటే లంచ్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ రెస్ట్ తీసుకొని జిమ్కి వెళ్ళిపోయి ఇంకా కార్డియో అండ్ దెన్ స్మాల్ మజిల్ వర్కౌట్స్ లైక్ షోల్డర్ లేదంటే కాఫ్స్ కానీ ఏదైతే వీక్ పాయింట్స్ ఉందో అవి కొద్దిగా ఎక్కువ ట్రైన్ చేశా. అండ్ మనం ఎలాగో కాప్స్ చాలా తక్కువ తీసుకుంటున్నాం కాబట్టి మనకి ఎనర్జీ అనేది లో ఉంటుంది. సో మనం ఏం చేస్తామంటే వెయిట్స్ తగ్గించుకొని ఎక్కువ రెపిటేషన్స్ చేయడానికి చూస్తాం. అండ్ దెన్ జిమ్ అయిపోయింది. ఇంకా మనం వచ్చేసి పోజింగ్స్ అన్నీ ప్రాక్టీస్ చేసాం జిమ్లో, అందరితో కలిసి పోజింగ్ ప్రాక్టీస్ చేసాం, కార్డియో చేసాం అండ్ లిటిల్ బిట్ ఎక్సర్సైజ్ చేసేసి ఈవినింగ్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చా. అండ్ దెన్ నా డిన్నర్ కంప్లీట్ చేసుకొని రెస్ట్ తీసుకున్నాం. ఇది థర్డ్ డే నేను చేసినది. అండ్ థర్డ్ డేలో వాటర్ కన్సంప్షన్ వచ్చేసి 1 liter, డే మొత్తానికి 1 liter మాత్రమే తాగాలి అండ్ 1 literతో సర్వైవ్ అవ్వాలి. ఇది డే 1కి వచ్చేసి వాటర్. అండ్ మిగతాది కార్బ్స్ ఎలాగో తగ్గించేసాను. ఇంకా ప్రోటీన్ వచ్చేసి ప్రోటీన్ కంటెంట్ మాత్రం అలాగే ఉంటుంది. ఫైబర్ ఉన్న ఫుడ్స్ మాత్రం పెంచుతాం, ఎందుకంటే డైజెషన్ ఇష్యూ కాకుండా, డైజెషన్స్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి కాబట్టి ప్రోటీన్ కంటెంట్ అలానే ఉంచి ఇంకా ఫైబర్ కంటెంట్ పెంచుతాం. వాటర్ ఇంటేక్ తక్కువ ఉంటుంది కానీ వాటర్ ఉన్న ఫ్రూట్స్ తీసుకుంటాం ఎక్కువగా. కివి, పప్పాయ, ఇంకా వాటర్ మిలన్, ఇవి వాటర్ని ఎక్కువ హోల్డ్ చేస్తాయి. సో మనం సారికి వాటర్ తాగకుండా కొద్దిగా ఫ్రూట్ తిన్నామంటే సో దట్ మనం మన దాహాన్ని తీర్చుకున్నట్లు అవుతుంది. ఇది థర్డ్ డే జరిగింది. అండ్ సెకండ్ డేకి వచ్చేసరికి సేమ్ రొటీన్. మార్నింగ్ లేచినాము, ప్రీ వర్కౌట్ మీల్ తీసుకున్నా,
అండ్ దెన్ తీసుకొని జిమ్కి వెళ్ళిపోయినా. జిమ్కి వెళ్ళి ఫుల్ బాడీ వర్కౌట్ చేశా. ఫుల్ బాడీ వర్కౌట్ చేసి తర్వాత ఇంటికి వచ్చా, కాసేపు రెస్ట్ తీసుకున్నా. ఇంకా సన్ బాత్ అనేది కామన్ కాబట్టి ఇంకా సన్ బాత్ మళ్ళీ వెళ్ళి అన్న వాళ్ళు పిలిచింటే అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళేసి సన్ బాత్ తీసుకున్నా. లిటరల్లీ 20 minutes, 10 minutes ఫ్రంట్ సైడ్ అండ్ 10 minutes బ్యాక్ సైడ్. ఎండలో నిల్చుంటే నేను అదేదో కష్టంగా ఉంటుంది, ఎండలో ఉంటే మనం చెమట పట్టేసి ఇబ్బందిగా ఉంటుంది అనుకున్నా. కానీ ఆ ఎండలో ఉండేసి అంత వాటర్ వెళ్ళిపోయాక ఒక్కసారి నీడలోకి లేదంటే ఫ్యాన్ కిందికి వచ్చాక ఎంత బాగుంటుందంటే, అంటే ఐ ఎంజాయ్డ్ దిస్ ప్రాసెస్. లేకపోతే అంటే కొందరికి వేరేలాగా అనిపించిండొచ్చు, బట్ ఐ ఎంజాయ్డ్ దిస్. అండ్ మనం ఎలాగో మళ్ళీ వాటర్ కట్ చేసాం. ఇక మళ్ళీ 1/2 లీటర్ టు 750 grams వాటర్ అనేది మన బాడీలోంచి వెళ్ళిపోయింది. అండ్ దెన్ ఆ తర్వాత ఇంకా ఆ రోజు వాటర్ ఇంటేక్ వచ్చేసి జస్ట్ 1/2 లీటర్. షో డేకి 2 days బిఫోర్ 1/2 లీటర్ వాటర్ తీసుకున్నాం అంతే. డే మొత్తానికి 1/2 లీటర్. 1/2 లీటర్తో ఎలా సర్వైవ్ అయ్యామా అంటే, ఫ్రూట్స్ ఉంటాయి, లైట్గా ఫ్రూట్స్ తింటూ, అప్పుడప్పుడు దాహం వేసినప్పుడు ఫ్రూట్స్ తింటూ, అండ్ అప్పుడప్పుడు లైట్గా వాటర్ తాగుతా. ఆ రోజు మొత్తానికి ఆ వాటరే. ఇంకా మనం ఎలాగో కార్బ్ డైట్లో ఉన్నాం కాబట్టి కార్బ్స్ 0. ఎనర్జీ వచ్చేళ్ళకి ఎంత లో ఉంటుందంటే, ఈవెన్ వర్కౌట్ చేసేటప్పుడు కూడా ఇంకా మనం లోపల నుంచి పుష్ చేయాలి నార్మల్గా ఎనర్జీ ఎలాగ వస్తుందో అలా రాదు, మనం పుష్ చేయాలి. అండ్ రెప్స్ మాత్రం భయంకరంగా కొట్టా. రెప్స్ మాత్రం తగ్గించేదిలా. వెయిట్ చాలా తక్కువ వేసా, రెప్స్ చేసా. అండ్ సింగిల్ జాయింట్ మూమెంట్స్ చేసా. అంటే నార్మల్గా మీల్స్ కంప్లీట్ చేసా. ఇంకా ఈవినింగ్ వచ్చేసి ప్రీ వర్కౌట్ మీల్ తీసుకొని జిమ్కి వెళ్ళిపోయినా. జిమ్కి పోయి సేమ్ రొటీన్. ఇంకా మనం వచ్చేసి ఫ్లెక్సింగ్ అనేది చేసాము. ఫ్లెక్సింగ్ చేసి ఇంకా కార్డియో మాత్రం గట్టి కొట్టామమ్మా. ముందు ఎప్పుడు నేను కార్డియో చేసేవాడిని కాదు, చాలా తక్కువ కార్డియో చేసేవాడిని. నేను ఎలాగంటే ఆ కార్డియో మిషన్స్ ఎక్కే బదులు జిమ్కి వాకింగ్తో పోవచ్చు కదా. ఒక 2 kilometers ఉంటుంది మా ఇంటి దగ్గర నుంచి. 2 kilometers వచ్చేటప్పుడు 2 kilometers నడుస్తాము, మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు 2 kilometers నడుస్తాము. 4 kilometers నా గోల్ కంప్లీట్ అయిపోతుంది. అండ్ స్టెప్స్ కూడా 10,000 to 13,000 స్టెప్స్ ఈజీ కంప్లీట్ అయిపోతాయి. సో జిమ్కి వెళ్ళి అదే పనిగా ఆ మిషన్తో కార్డియో చేయడం ఎందుకని చెప్పేసి ముందు ఇలా చేసేవాడిని. కానీ షో డే దగ్గరకు వచ్చింది కాబట్టి ఇంటి దగ్గర నుంచి రావడం వాకింగ్, అండ్ ఇంటి దగ్గర నుంచి వెళ్ళడం, లైక్ ఇంటికి వెళ్ళడం వాకింగ్లో వెళ్తూ ఉన్నా. అండ్ జిమ్లో ఉన్నప్పుడు మన అన్న వాళ్ళతో కలిసి ఒక 20 minutes వాకింగ్ కూడా చేశా. అండ్ ఇలాగా ఇవన్నీ చేసి ఈజీగా 15,000 పైన స్టెప్స్ వస్తాయి నాకు. అండ్ ఈ 1 week నుంచి కార్డియో ఎక్కువ చేయడం వల్ల నాకు ఎనర్జీ అనేది లో అనిపించింది. ఎందుకంటే కార్బ్స్ కూడా తీసుకోవట్లే కాబట్టి. ఇంత ఎనర్జీలో ఉన్నాక ఇంకా మనకు ఒకటి ఎనర్జీలో ఉంటే ఇంటికి వెళ్ళాలి, మీల్ తినాలి, ఇంకా నిద్రపోతా, అంతే. ఇప్పటికైతే అంతే. అండ్ ఇంకా షో డేకి వచ్చేసాం. షో డే లైక్ మార్నింగ్ లేచా, ప్రీ వర్కౌట్ మీల్ తీసుకున్నా, అండ్ జిమ్కి వెళ్ళలేదు. అండ్ రెస్ట్ ఎక్కువ తీసుకున్నా. అంటే ఎందుకంటే షో డే మనం ఎక్కువ పని చేసి ఎక్కువ అలసిపోయామంటే డిహైడ్రేట్ అయిపోతాం. డిహైడ్రేట్ అయినామంటే కనుక క్రాంప్స్ వచ్చేస్తాయి. మనం షో డేలో రోజు స్టేజ్ పైకి పోయి స్టేజ్ పైన పోజ్ పెట్టేటప్పుడు నాకు క్రాంప్ వచ్చిందని చెప్పేసి పక్కకు వచ్చేయడం, అండ్ క్రాంప్ వచ్చిందని మనం పోజ్ సరిగ్గా పెట్టకపోలేకపోవడం, ఇవన్నీ ఫేస్ చేసే బదులు జిమ్కి వెళ్ళకుండా ఆ ఎనర్జీ సేవ్ చేసుకొని కొద్దిగా రెస్ట్ ఎక్కువ తీసుకొని వాటర్ ఎలాగో తగ్గించేసాను. అప్పుడప్పుడు లైట్గా ఫ్రూట్స్ తీసుకుంటూ ఉంటా మధ్యలో. మరీ ఎక్కువ తినేస్తే మనకు తెలుసు కదా, మళ్ళీ వాటర్ అనేది మనం ఎంత కష్టపడి డ్రైన్ చేసామో మళ్ళీ మనం ఫిల్ చేసినట్లయితే అది. సో వాటర్ ఎంత మినిమం అంటే అంత మినిమం. ఇంకా లాస్ట్ షో డే వాటర్ వచ్చేసి మినిమం టు మినిమం 250 ml కన్నా తక్కువ తీసుకున్నా. 250 ml కూడా ఎప్పుడు తీసుకున్నానంటే, అంటే ఫ్రూట్స్ అండ్ నార్మల్గా తీసుకున్న వాటర్ అంతా కలిపి 250 ml కన్నా తక్కువ. ఈ సిచ్యువేషన్లో మనకి ఎనర్జీ లో ఉంటుంది. మనకి ఎనర్జీ లో ఉంటే కనుక రెస్ట్ మాత్రమే, అంతకుమించి ఏం చేయలేకపోతూ ఉన్నాం. ఇంకా మార్నింగ్ ఏమైందంటే కనుక ప్రీ వర్కౌట్ మీల్ తీసుకున్నా, అది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసిన, జిమ్కి పోయినా, 10:30కి జిమ్కి పోయినా. ఇక్కడ అందరు కలిసి ఇంకా కార్లో అన్న వాళ్ళ కార్లో వెళ్ళిపోయినాము.
కడపకి మన కాంపిటీషన్ కడపలో కాబట్టి కడపకి పోయినాము. ప్రొద్దుటూరు కడప వెళ్ళడానికి 1 అవర్ జర్నీ పట్టింది. అండ్ 11:30కి అక్కడ చేరుకున్నాము. చూసా ఇదేదో నార్మల్ చిన్న కాంపిటీషన్ అనుకున్నా, కానీ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కొద్ది గ్రాండ్ లెవెల్గా ఆ అపియరెన్స్ కానీ ఏదైనా కానీ చూశాక నిజంగా చాలా బాగా అనిపించింది. వెళ్ళాక ఫస్ట్ విషయం మనం వెళ్తానే ఇంకా ఏదో అడ్మిషన్ ఫీ ఏదో ఉంటుంది. అడ్మిషన్ ఫీ కట్టి చేసుకొని మన నేమ్ రిజిస్టర్ చేసుకొని బాడీ వెయిట్ ఇవ్వాలి. ఇక్కడ మన బాడీ వెయిట్తో పని ఏంటంటే మనం దిగేది బాడీ బిల్డింగ్ వెయిట్ కేటగిరీలో. ఇక్కడ వెయిట్స్ ఎలా ఉంటాయంటే 50 to 55, 55 to 60, 60 to 65, 65 to 70, 70 to 75, 80 to 85. అండ్ దెన్ మాస్టర్ కేటగిరీ అంటే ఈ 40+ ఇయర్స్ ఉంటాయి కదా, వాళ్ళలో వచ్చిన వాళ్ళకి 40 ఇయర్స్ ప్లస్ ఉన్న వాళ్ళకి పెట్టే కాంపిటీషన్, లైక్ వాళ్ళకున్న కాంపిటీషన్ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్. అండ్ మేము వచ్చేసి ఫస్ట్ వెళ్తానే వెయిట్ ఇచ్చాము. నేను అప్పటి వరకు వెయిట్ చూసుకోలేదు, లైక్ లాస్ట్ 2 days నుంచి వెయిట్ చూసుకోవడం మానేశాను. అండ్ నేను లాస్ట్ టైం వెయిట్ చూసుకున్నప్పుడు నా వెయిట్ వచ్చేసి 61.3 or 5 ఎంతో సంథింగ్ ఉంది. అండ్ నేను అక్కడికి వెళ్ళి వెయిట్ చూసుకున్నప్పుడు 58.3 or 58.5 దగ్గరికి వచ్చింది. సో ఇప్పుడు నా కేటగిరీ ఏంటంటే 55 to 60 కేటగిరీ. ఇక్కడ 55 to 60 కేటగిరీలో చాలా టఫ్ ఉంటుంది. అంటే నార్మల్గా వెయిట్ పెరిగే కొద్దీ మనం ఎక్కువ మజిల్ని మెయింటైన్ చేయాలి. వెయిట్ ఎక్కువ పెరిగే కొద్దీ ఎక్కువ మజిల్ని మెయింటైన్ చేయాలి. సో ఇట్స్ అ డిఫరెంట్ గేమ్. మనం ఇప్పుడు చేస్తుంది వచ్చేసి నా టార్గెట్ వచ్చేసి 55 కన్నా తగ్గాలి. 54 ఈజ్ మై టార్గెట్. బట్ నేను ట్రై చేశాను, కానీ మన టైం తక్కువ ఉంది కాబట్టి అంత అవ్వలేదు. 58.5 దగ్గర 4 kgs ఎక్స్ట్రా ఉన్నాం. అది కాక హైట్ అడ్వాంటేజ్ అనేది ఒకటి ఉంటుంది. హైట్ అడ్వాంటేజెస్ వచ్చేసి బాడీ బిల్డింగ్లో చాలా ఇంపార్టెంట్. ఒక 55 kgs ఉన్న అబ్బాయి 5'5" కానీ 5'4" కానీ హైట్ ఉన్నాడంటే అతనుకున్న మజిల్కి, ఇప్పుడు నేను 5'8" కానీ 5'9" కానీ ఉన్నా, నేను 55 kgs ఉన్నా, నేను ఎలా కనపడతా అంటే కనుక అసలు వీడికి మజిల్ లేదు అన్నట్లు కనపడతా. అదే అతను వచ్చేసి ఆ వెయిట్ ఆ హైట్కి అతనికి మజిల్ అనేది ఎక్కువ మెయింటైన్ చేయగలడు. సో దిస్ ఈజ్ అ డిఫరెంట్ గేమ్. ఏమైందంటే మన లాస్ట్ ఫైనల్ వెయిట్ వచ్చేసి 58.5. సో 58.5 వెళ్ళాము. మనకంటూ ఒక కార్డ్ ఇస్తారు, లైక్ ఒక కార్డ్. సో మనం మన ట్రంక్కి తగిలించుకుంటాము. ఆ కార్డు నెంబర్ ప్రతిసారి మన నేమ్ పిలవరు కాబట్టి ఆ కార్డు నెంబర్ అనేది పిలుస్తారు స్టేజ్ పైన ఉన్నప్పుడు. ఇక ఏం జరిగిందంటే వెళ్ళాము. ఫుడ్ మాత్రం మంచిగా పెట్టారు మామ. ఫ్రూట్స్ వచ్చేసి కీరా అండ్ క్యారెట్ అండ్ వాటర్ మిలన్ అండ్ ఆల్సో ఇవి వెజిటేబుల్స్ పెట్టారు. అండ్ ఎగ్స్ అన్లిమిటెడ్. ఇప్పుడు మనం ఆ టోకెన్స్ ఇస్తారు, మనం అడ్మిషన్ ఫీ కట్టగానే టోకెన్స్ మళ్ళీ మన కార్డు ఇస్తారు. వీటితో పాటు ఈ టోకెన్స్ ఇచ్చారు, మీల్ టోకెన్స్, బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్. అండ్ వెళ్ళి లైట్గా బ్రేక్ఫాస్ట్ చేసాము. బ్రేక్ఫాస్ట్ చేసి ఆ తర్వాత వెళ్ళి రెస్ట్ తీసుకున్నాక తర్వాత మళ్ళీ లేచి కొద్దిసేపు వాకింగ్ చేసి మళ్ళీ మీల్ తీసుకున్నాం. మళ్ళీ కొద్దిసేపు వాకింగ్ చేశా. లంచ్ అయిపోయింది, వాకింగ్ చేశా. మనం వాటర్ చాలా తక్కువ తీసుకున్నాం కాబట్టి ఆ టైంలో మాట్లాడడం అనేది కూడా చాలా కష్టం, ఎందుకంటే గొంతు ఎండిపోయింది. ఇంకా కొద్దిగా ఎక్కువ మాట్లాడినామంటే మళ్ళీ వాటర్ తాగాల్సి వస్తుంది, లేదంటే ఏదైనా ఫ్రూట్ తినాల్సి వస్తుంది. సో మాట్లాడడం కూడా తగ్గించాం. జస్ట్ లంచ్ అయిపోతానే కొద్దిసేపు వాకింగ్కి వెళ్ళి రిటర్న్ వచ్చి మళ్ళీ కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాము. రెస్ట్ తీసుకొని లేచాలకు 4:30 అలా అయింది. 4:30 అయితేనే ఇంకా షో స్టార్ట్ అయింది మామ. మళ్ళా ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషను ఏదో మోడల్ కాంపిటీషన్ ఏదో జరిగింది మాకన్నా ముందు. సో అది అయిపోయే టైంకి 7:30 అయింది. మేము ఇంకా ప్రిపేర్ కావడం అంటే వచ్చేసి మనం మొత్తం అన్ని క్లాత్స్ అన్ని రిమూవ్ చేసి ట్రంక్ వేసుకొని ఇంకా మనం ఫస్ట్ కొద్దిగా వార్మప్ చేసుకోవాలి. బాడీ స్టిఫ్నెస్ ఉండకుండా అండ్ దెన్ క్రాంప్స్ రాకుండా ఫస్ట్ వార్మప్ చేసుకొని, అండ్ దెన్ నేనేం చేశానంటే కనుక
వాళ్ళు ఏదైతే 2 మీల్స్ ఇచ్చారు కదా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్, ఈ టైంలో కార్బ్స్ లోడ్ చేశాను. అంటే ముందు ముందు 1 వీక్ వరకు కార్బ్స్ అనేది తీసుకోకుండా, కాంపిటీషన్కి 1 వీక్ ముందు మొత్తం కార్బ్స్ అనేది తినకుండా ఆ 1 డే రోజు కార్బ్స్ అనేది లోడ్ చేస్తాం. ఎందుకంటే మన బాడీలో గ్లైకోజన్ లెవెల్స్ అనేది ఉంటుంది. మన మజిల్స్ గ్లైకోజన్ని స్టోర్ చేసుకుంటాయి. మనం ఎప్పుడైతే కనుక వర్కౌట్ చేసామో మన దగ్గర అంత ఎనర్జీ లేనప్పుడు మన బాడీ అనేది మన మజిల్స్లో స్టోర్ అయిన గ్లైకోజన్ని యూజ్ చేసుకుంటుంది. సో మన బాడీలో గ్లైకోజన్ అనేది పూర్తిగా డిప్లీట్ అయి ఉంటుంది. అప్పటికప్పుడు కార్బ్స్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన మజిల్ అనేది ఫుల్నెస్ వస్తుంది, ఫుల్నెస్ అండ్ రౌండ్నెస్ వస్తుంది. ఇంకా వీన్స్ ఉంటాయి కదా, అవన్నీ పాప్అవుట్ అవుతాయి, అంటే వీన్స్ అనేది బయటకు వచ్చేస్తాయి అన్నమాట. అండ్ కార్బ్స్ లోడ్ అయితే చేసాము మనం షో డే రోజు. అండ్ నెక్స్ట్ ఏం జరిగిందంటే కనుక మనం వార్మప్ అయితేనే ప్రీ వర్కౌట్ ఇచ్చారు. ప్రీ వర్కౌట్ తీసుకొని లైట్గా వాటర్ తీసుకొని తర్వాత ట్యానింగ్ పూసారు. ఒంటి నిండా ట్యానింగ్ ఎందుకు పూస్తారంటే మన మజిల్స్ ఏవైతే ఉందో ఆ మజిల్స్ అనేది పర్ఫెక్ట్ డెఫినేషన్ కానీ లేదంటే ఆ కట్ అక్కడికక్కడ కనబడాలంటే ట్యానింగ్ అనేది అవసరం. ట్యానింగ్ అనేది యూజ్ చేస్తాం. ట్యానింగ్ తీసుకున్నా ఆ తర్వాత ఇంకా ఫుల్ బాడీ వర్కౌట్స్ చేశాను విత్ ఫ్రీ వెయిట్స్ లైక్ పుషప్స్, పుల్అప్స్ కానీ, దెన్ స్క్వాట్స్ కానీ, మళ్ళా డంబెల్స్తో బైసెప్ కర్ల్స్, హ్యామ్స్ట్రింగ్స్, లెగ్స్కి హ్యామ్స్ట్రింగ్, కాఫ్స్, ట్రైసెప్స్, మళ్ళీ గ్లూట్స్, ఇలా అన్నీ ఫ్రీ వెయిట్స్తో అండ్ 5 kgs ఆ 2.5 డంబెల్స్తో బాడీని అయితే పంప్ చేసుకొని ఇంకా షో స్టార్ట్ అవుతుంది. ఎవరిని పిలుస్తారో తెలియదు, మనమైతే రెడీగా ఉండాలి, వాళ్ళు ఎవరిని పిలుస్తారో తెలియదు. పిలిస్తే టక్కని వెళ్ళాలి కాబట్టి మనమైతే రెడీ అయిపోయినాము. ఫస్ట్ మాస్టర్స్ కేటగిరీ పిలిచారు. మన గ్రూప్లో ఒక అన్న ఉన్నాడు, ఆయన 40 years ప్లస్. సో ఆయన వెళ్ళాడు. మాస్టర్ కేటగిరీలో థర్డ్ ప్రైజ్ కొట్టాడు. థర్డ్ ప్రైజ్ రావడం అంటే ఆ ఏజ్లో ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. అండ్ మనం ఆ మూమెంట్ చూశాక మనమైతే ఇంకా బాడీలో గూస్ బంప్స్ పంప్ అయి ఉంటుంది, అట్లే మనం కూడా కొట్టాలరా ఎలాగైనా అని అనుకున్నాము. వెళ్ళాము. ఇంకా మన షో స్టార్ట్ అయ్యేందుకు చాలా లేట్ అయిపోయింది మామ. నియర్లీ వెయిట్ చేసి 11:30 అయింది. నియర్లీ 11:30 టైం అయింది. ఇంకా నేను పోయి 11:30 మాది కేటగిరీ అనేది ముందే అనౌన్స్ చేశారు. ఇంకా మళ్ళీ వెళ్ళి కొద్దిగా మళ్ళీ పుషప్స్, పుల్అప్స్ అండ్ మళ్ళీ ఎక్సర్సైజెస్ చేసి పంప్ తెచ్చుకొని మళ్ళీ లైట్గా ప్రీ వర్కౌట్ తీసుకొని ప్రీ వర్కౌట్ అంటే కెఫీన్ ఉన్న డ్రింక్స్ ఏవైనా తీసుకొని పంప్ అయిపోయి వెళ్ళిపోయాము. ఇంకా మన షో స్టార్ట్ అయింది. మనం వెళ్ళి పోజెస్ ఇచ్చాం. లైక్ లైన్లో నిలబెట్టారు, అక్కడ జడ్జి ఉండేసి పోజెస్ చెప్తారు, మనం ఉండి పోజెస్ ఇచ్చాము. అండ్ అన్ఫార్చునేట్లీ అనకూడదు, నేనైతే ముందే ఎక్స్పెక్ట్ చేశాను. ఎందుకంటే నేను తీసుకెళ్ళిన బాడీ అండ్ బాడీ కండిషన్ అండ్ నాకున్న ఎక్స్పీరియన్స్ అండ్ పోజింగ్ ఇవన్నీ నాకు కొత్త. ఇప్పుడు వెళ్ళి నేను కొట్టడం అనేది దట్ ఈస్ పాసిబుల్, బట్ నేను ఎందుకో చేయలేకపోయా. అంటే నా వీక్నెసెస్ నాకున్నాయి, సో మనం గెలవలేకపోయాము. అండ్ వాళ్ళు ఇంకా మనల్ని పిలిచేశారు, ఇంకా స్టేజ్ దిగి వచ్చేయండి అని. వచ్చేసా. అండ్ ఈ జర్నీలో నేను నేర్చుకున్నది వచ్చేసి కంట్రోల్ మామ. ఫుడ్ పైన, వాటర్ పైన మన క్రేవింగ్స్ ఉంటాయి, క్రేవింగ్స్ కంట్రోల్ చేసుకోవాలి. ఇది మాత్రం నేను నేర్చుకున్నా. రెండోది వచ్చేసి దేర్ ఈజ్ ఆల్వేస్ ఏ బిగ్ ఫిష్ ఇన్ ద సీ. మనం తోపనుకుంటే మనల్ని కొట్టేంతటోడు ఇంకోడు ఉంటాడు. సో నెవర్ థింక్ దట్ యు ఆర్ ద బిగ్ వన్. నువ్వే తోపని ఎప్పుడు ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే చాలామంది ఉంటారు మనకన్నా మంచి బాడీ ఫిజిక్ మెయింటైన్ చేసుకొని అదే ప్యాషన్గా తీసుకొని వచ్చిన వాళ్ళు. మళ్ళీ ఇంకోటి వచ్చేసి చెప్తున్నా కదా, నేను 60 kgs కింద, 60 kgs కన్నా తక్కువ ఉన్నా. వచ్చిన వాళ్ళు కూడా 60 kgs, బట్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్న మజిల్ కానీ, ఆ మజిల్ డెఫినేషన్ కానీ అండ్ ఫ్యాట్ పర్సంటేజెస్ వచ్చేసి చాలా లో ఉన్నాయి వాళ్ళవి. నేను ఇంకా ఎలా అంటే ఇంకా నేను ప్రిపేర్ అవ్వలేదు, ఇంకొద్దిగా టైం ఉంటే బెటర్ చేసిండొచ్చు. అండ్ నాకన్నా ఫ్యాట్ పర్సంటేజ్ చాలా తక్కువ, మంచి రిప్డ్ బాడీతో వచ్చారు.
అండ్ దే వాన్. దట్స్ ఇట్, సింపుల్ రైట్. ఇప్పుడు నీకన్నా ఎవడన్నా బెటర్గా చేశాడంటే వాడు గెలుస్తాడు. ఎండ్ ఆఫ్ ద డే ఎవరన్నా ఏదైనా చూసేదంటే కన్నా మనకన్నా ఇంకొకరు ఎవరన్నా బెటర్గా ఉంటే వాళ్ళని చూసి మనం ఏం తెలుసుకోవచ్చు. ఇది నేను నేర్చుకున్నాను. అండ్ ఈ జర్నీలో దిస్ ఈజ్ ఫెంటాస్టిక్ జర్నీ. ఐ నెవర్ లైక్ నేను ఎప్పుడు అనుకోలేదన్నమాట. అంటే బాడీ బిల్డింగ్ అనేది అంటే నాకు ఇష్టం. మీలో చాలామందికి కూడా బాడీ బిల్డింగ్ అనేది ఇంట్రెస్ట్ ఉంటుంది, చేయాలని ఉంటుంది. కానీ ఆ చేయడానికి ధైర్యం తెచ్చుకోవడం కానీ, లేదంటే ఆ చేసే ప్రాసెస్ని ఫాలో అవ్వడం కానీ అనేది కొంతమందికి కుదరకపోవచ్చు. కానీ నేనైతే ఎప్పుడు అనుకోలేదు ఇట్లా స్టేజ్ ఎక్కి పోస్ట్ పెడతా, ఆ స్టేజ్ పైన మంచిగా పార్టిసిపేట్ చేస్తా. ఆ ఎక్స్పీరియన్స్ అనేది బాగుంది. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక లైక్ కీప్ యువర్ ఫియర్స్ అసైడ్. మీకు ఏదైనా భయం ఉంటే కనుక పక్కన పెట్టేసి ఏదైనా కొత్త విషయాన్ని చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే దీనివల్ల నాకు కొద్ది కాన్ఫిడెన్స్ వచ్చింది. తెలుసుకున్నది ఏంటో, నేను నెక్స్ట్ చేయాలి, నా గోల్ ఏంటనేది నాకు క్లారిటీ వచ్చింది. మా జిమ్లో అన్న చెప్పేటోడు, నువ్వు ఒక్కసారి పార్టిసిపేట్ చేస్తే కానీ నీకు నీ సిచ్యువేషన్ కానీ నీ పొజిషన్ కానీ తెలియదు అని. అండ్ నేను దాన్ని అయితే కనుక పార్టిసిపేట్ చేసి వచ్చాక మాత్రం చాలా మంచిగా బిలీవ్ చేస్తూ ఉన్నా. ఇంత షో మాత్రం చాలా బాగా అయింది మామ. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. లైక్ నేనేం నమ్ముతా ఉన్నా అంటే కన్నా నో రివార్డ్స్ అండ్ నో రిగ్రెట్స్. నేను ఇంటికి వచ్చాక ఒకసారి ఈ షో మొత్తాన్ని ఆలోచిస్తే కనుక ఓహో ఇలా చేసింటే బాగుండే, ఓకే ఇది చేసింటే బాగుండు అనే ఆలోచన లేదు. అండ్ మనకేం రాలేదు. షోకి వెళ్ళి వచ్చాము కానీ ఎక్స్పీరియన్స్ వచ్చింది కానీ ఏం రివార్డ్ రాలే. కానీ నేను హ్యాపీగా ఉన్నా. సో ఫాలో ద ప్రాసెస్, దట్స్ ఇట్. అండ్ మై నెక్స్ట్ గోల్ ఈజ్ నెక్స్ట్ నేను బల్కింగ్ స్టార్ట్ చేస్తూ ఉన్నా. ఇప్పుడు నా కరెంట్ బాడీ వెయిట్ వచ్చేసి 61.5 అండ్ మై గోల్ ఈజ్ 70 kgs, మోర్ దాన్ 70 kgs. లైక్ ఐ విల్ ట్రై టు గెట్ అప్ టు 72 kgs. 72 kgsకి పెరిగి మళ్ళీ కటింగ్ ఫేజ్ స్టార్ట్ చేస్తా. కటింగ్ ఫేజ్ ఒక 3 months కానీ 2 months కానీ పెట్టుకొని కటింగ్ స్టార్ట్ చేస్తా. కటింగ్ స్టార్ట్ చేసి మళ్ళీ 59 kgsకి వస్తామమ్మ. ఇప్పుడు ముందు ఎంత 59లో ఉన్నామో మళ్ళీ ఆ రోజుకి కూడా 59 kgsకి వస్తా. అండ్ 59 kgsకి వచ్చినప్పుడు నేను స్టార్ట్ చేసినప్పుడు ఎంత మజిల్ ఉంది అండ్ నేను అంటే నెక్స్ట్ టైం కట్ అయినప్పుడు ఎంత మజిల్ ఉంది అనే ఒక కంపారిజన్ పెడతా. చూడండి, దెర్ విల్ బీ ఏ డిఫరెన్స్. నాట్ బిగ్ డిఫరెన్స్, బట్ దెర్ విల్ బీ సమ్ డిఫరెన్స్. సో స్టే ట్యూన్. థ్యాంక్స్.